జూన్ 26 దేవుని వాగ్దానం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. యెషయా 46:4. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని ఉన్నతమైన కృపలో మనమందరము ప్రభువుని ఘనపరిచే వారంగా, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన సమస్తము ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాగ్దానాన్ని మనం చూడగలిగినప్పుడు మనలను ఎత్తుకునే దేవుడు ఆయనే. మన జీవితంలో ఏ సమస్య, ఏ కష్టం, ఏ బాధ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటప్పుడు చిన్నపిల్లలు విశేషంగా మనం గమనించినట్లయితే వారి తల్లి దగ్గరకో తండ్రి వద్దకో వారి సంబంధితుల దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని వారు చాలా మారం చేస్తారు. ఆ మారము భయం నుండి విడుదలకో, ఒక సెక్యూరిటీ భావం, నేను ఫలానా వాళ్ళ దగ్గర ఉంటే, నా వాళ్ళ దగ్గర ఉంటే నాకు భయము లేదు అనే భావనతో వారు ఎత్తుకోమని మారం చేస్తూ ఉంటారు. విశేషంగా తండ్రి దగ్గర తల్లి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కంఫర్ట్ని వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు ప్రియులారా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందమయంగా ఉండాలనంటే మనలను ఎత్తుకునే దేవుడు ప్రభువై ఉండగా, ఆయన చంకని ఎక్కి ఆయన యొద్ద ఆయన హృదయాన్ని తాకి మనం హత్తుకుని ఉండడం వల్ల మనం చాలా భద్రతగా ఉండగలుగుతాము. ఎటువంటి సమస్య, శ్రమ, కష్టము, దుష్టశక్తులు ఏమీ కూడా నిన్ను తాకనివ్వకుండగా ఆయన తన కౌగిటిన నిన్ను ఎత్తుకుని ముద్దాడి కాపాడుతూ ఉంటాడు. అటువంటి కాపుదల కొరకు నువ్వు ఆయన ఎత్తుకోమని, ప్రభువుని ఎత్తుకోమని నువ్వు గోజాడాలి, ఆయన ఎద్దుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను ఎత్తుకుని కాపాడేవాడు ఆయనే. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, మమ్మల్ని ఎత్తుకునేవాడవు నీవు. మా సమస్యలను నీ మీద వేసుకున్నావు, మా పాపములను నీ మీద వేసుకున్నావు. సమస్తాన్ని తొలగించి ఈరోజు మాకు సమాధానము, రక్షణ ఇచ్చిన దేవానికి వందనాలు. నేడు మీ బిడ్డల యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములన్నిటిలో కూడా నీవు తోడుగా ఉండండి. బిడ్డలను ఆశీర్వదించండి, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి తొలగించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.